2025 ఐపీఎల్ రాజస్థాన్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ దాకా వెళ్లిన మ్యాచ్లో రాజస్థాన్ గెలిచే మ్యాచ్ను ఓడిపోయింది. మొదట లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి వచ్చిన లక్నో ఓపెనర్స్లో మార్ష్ 4 పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే పూరన్ 11, 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 4వ వికెట్కు మార్క్రమ్, బదోని కలిసి 76 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. మార్క్రమ్ 45 బంతులు 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే బదోని 34 బంతులు 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివరిలో డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ 30 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. దీంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్లో అవసరంగా 2 ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే 1 వికెట్ తీశారు. 181 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ మొదటి వికెట్కు 85 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. డెబ్యూటెంట్ వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే నితీష్ రాణా 8 పరుగులకు అవుట్ అయ్యాడు. 3వ వికెట్కు రియాన్ పరాగ్, జైస్వాల్ కలిసి 62 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. జైస్వాల్ 52 బంతుల్లో 74 పరుగులు, రియాన్ పరాగ్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివరిలో ధ్రువ్ జురేల్ 6, శుభం దుబే 3 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాజస్థాన్ ఈజీగా గెలిచే సిచ్యువేషన్ నుండి మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. లక్నో బౌలింగ్లో ఆవిష్కన్ 3 వికెట్లు, శార్దుల్ ఠాకూర్, మార్క్రమ్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.